ఈ వీడియోలో మనం హ్యాబిచువల్ యాక్షన్స్‌ని నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్‌గా ఎలా చెప్పాలి అనే దాని గురించి మనం నేర్చుకుందాము. యూ డోంట్ లెర్న్ ఇంగ్లీష్ ఇది నెగెటివ్ సెంటెన్స్. నీవు ఇంగ్లీష్ నేర్చుకోవటం లేదు అనేది నెగెటివ్ సెంటెన్స్. దీన్ని నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్‌గా ఎలా మార్చాలంటే యూ డోంట్ ఉంది కదా! డోంట్‌ని సెంటెన్స్ మొదట్లో రాసుకోవాలి. మొదట్లో రాసుకుంటే అది నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్‌గా ఆ సెంటెన్సు మార్పు చెందుతుందన్నమాట. డోంట్ యూ లెర్న్ ఇంగ్లీష్ నీవు ఇంగ్లీష్ నేర్చుకోవటం లేదా? ఇది నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. దీని స్ట్రక్చర్ వచ్చేసేసి డోంట్ ప్లస్ సబ్జెక్ట్ ఐ, వి, యు, దే ఇవి మాత్రమే సబ్జెక్ట్‌కి వచ్చినప్పుడు మాత్రమే డోంట్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్స్ లాస్ట్‌లో క్వెషన్ మార్క్ ఉంటుందన్నమాట. అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటేనే క్వెషన్స్ అడగడం. కాబట్టి లాస్ట్‌లో క్వెషన్ మార్క్ ఉంటుంది. డోంట్ అంటే డోంట్ అనే హెల్పింగ్ వర్బ్‌ని సెంటెన్స్ మొదట్లో రాసి ఐ, వి, యు, దేలు సబ్జెక్టుగా వస్తాయన్నమాట. ఎప్పుడంటే ఈ ఐ, వి, యు, దేలు వచ్చినప్పుడు మాత్రమే డోంట్ అనే హెల్పింగ్ వర్బ్‌ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ప్లస్ V1 అంటే వెర్బ్ 1 గో, ఆస్క్, లెర్న్ ఇలా అనమాట. కొన్ని ఎగ్జాంపుల్ని చూద్దాము. యూ డోంట్ ప్లే అనేది నెగెటివ్ సెంటెన్స్. డోంట్ యూ ప్లే క్రికెట్ అనేది నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్‌గా అవుతుంది. నీవు క్రికెట్ ఆడవా? ఇది నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. అట్లాగే డోంట్ దే వాచ్ న్యూస్ ఆన్ టీవీ వారు టీవీలో వార్తలు చూడరా? అనేది నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్‌గా ఉంటుందన్నమాట. కీవర్డ్స్ వచ్చేసేసి ఎవ్రీ ఈవినింగ్, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ డే, డైలీ, ఆల్వేస్, యూజువల్ అనేవి కీవర్డ్స్‌గా ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక్కడ ఎన్ఎస్ అంటే నెగెటివ్ సెంటెన్స్. అట్లాగే ఎన్ఐఎస్ అంటే నెగెటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్‌గా మనం అనుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.